2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వనస్థలిపురంలోని ఓ ఫ్యామిలీ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మటన్ తిని ఆసుపత్రి పాలయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొక 7 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అసలు ఫుడ్ పాయిజన్ అవడానికి కారణాలేంటి? ఎప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోకూడదు? ఫ్రిడ్జ్లో ఉంచి తినచ్చా, తినకూడదా? ఒకవేళ అలా నిల్వ చేసిన ఫుడ్ని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఏ ఫుడ్ నిల్వ చేయొచ్చు, ఏ ఫుడ్ నిల్వ చేయకూడదు? ఇవన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ పులి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ గారు ఒక్క విషయం చెప్పండి. మనం చూసాము అందరం, వనస్థలిపురంలో ఒక ఫ్యామిలీ ఈ రోజు వండుకున్నటువంటి మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తినటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఒకరు అందులో ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అతను చనిపోతే మిగతా 7 మంది కూడా సీరియస్ కండిషన్లో డయేరియాతో బాధపడుతూ హాస్పిటలైజ్డ్, వాళ్ళ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే దాన్ని వేడి చేసి తిన్నారా, మామూలుగా తిన్నారా ఇదంతా తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మాత్రం డాక్టర్స్ చెప్పారు. అసలు ఏ ఫుడ్ తినొచ్చు, అలా ఫ్రిడ్జ్లో నిలవబెట్టి ఏది తినకూడదు, తినాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వీటి మీద కొంచెం వివరంగా చెప్పండి. సో చాలా మంచి పాయింట్ అండి. సో ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఫ్రిడ్జ్లు ఉండవు, ఏ రోజు కారు ఆ పూటకు ఆ పూట ఫ్రెష్ గా వండుకొని తినేవాళ్ళు. అప్పుడు ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు మనం చేసే ఫుడ్ ప్రాసెసింగ్, మన నాటుకోళ్ళు ఉన్నా కానీ అప్పటికప్పుడు పట్టుకుని వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయేమో అని చెప్పి తాటేకులు కాల్చి దాన్ని కాల్చిన తర్వాత పసుపు అంటించి, అంటే పసుపు ఏంటి, యాంటీ డీకంటామినేషన్ బ్యాక్టీరియా, దాన్ని కాల్చిన తర్వాత మళ్ళీ కుక్ చేసి ప్రాపర్ గా కుండలో పెట్టి తిని నలుగురు తినేవాళ్ళు. ఆ టైంలో మనకి ఏమైనా జబ్బులు వచ్చాయా, అవి తింటే లేవు. ఆ తర్వాత అప్పుడు మనకి ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు. మాక్సిమం ఉంటే పొద్దున ఉంటే సాయంత్రానికి ఎంతమంది ఉంటున్నారు, ఎంత ఉంటున్నారు దానికి సరిపడా మనం వండుకునేవాళ్ళం. అలాగే మటన్ కూడా ఒక పొట్టేలను పెంచి ఇంట్లో పెంచుకున్న తర్వాత ఏం తింటుంది, ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకుని దాన్ని మనకి ఏం చేస్తామంటే దాన్ని ఉడికించినప్పుడు కూడా దాన్ని కాల్చేవాడు. కాల్చిన తర్వాత పసుపు రాసి ఎట్లా చేసి, అంటే ఒక ప్రాసెస్ అనేది ఉండేది. మన పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే, దాన్ని ఏం చేసేవాళ్ళు, దాన్ని పసుపు అనేది యాంటీసెప్టిక్ టర్మరిక్ టైప్ లో పెట్టి దాన్ని కాల్చేవాడు. కాల్చడం వల్ల ఒక కొంత టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత అది మంచిగా యాంటీ బ్యాక్టీరియల్ మొత్తం ఉండేది. అలాంటిది మనకి ఫాస్ట్ ఫుడ్స్ ఏర్పడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు చూస్తూ ఉంటే విదేశాల్లో KFC కానీ బర్గర్లు కానీ ఒక రోజు కొన్నవి ఫ్రిడ్జ్ లో పెట్టి రెండో రోజు దాన్ని రీహీట్ చేసి తింటూ ఉంటారు. అలాంటప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు అవడం సర్వసాధారణం. కొన్నిసార్లు ప్రాణాల మీద తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. దీంట్లో ఎందువల్ల కొంతమందికి ప్రాణాలు కోల్పోతారు ఏంటి అని చూసుకుంటే, ఈ ల్యామ్ లో నుంచి వస్తుందా ఇన్ఫెక్షన్, లేకపోతే మనం స్టోరేజ్ చేసిన ఫ్రిడ్జ్ లో నుంచి వస్తుందా, లేకపోతే దాన్ని సరిగ్గా హీట్ చేయకపోవడం వల్ల వస్తుందా, ఈ 3 రకాలు చూసుకుంటే బేసికల్లీ ఏ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు మనం బయట ఒక అరటిపండు పెట్టాం అనుకోండి, దానికి ఫంగస్ పడుతుంది. అవును, కరెక్ట్. సో ఒక అన్నము ఇవాళ పొద్దున వండింది 2 రోజుల తర్వాత తీసుకుంటే అది కూడా మెత్తగా అయిపోయి అది రకమైన వాసన, వాటర్ అంతా వచ్చేసి, వాటర్ రాకుండా స్మెల్ కూడా వస్తుంది, మురిగిపోయిన స్మెల్. సో అందాక ఎందుకు మనం తీసుకునే ఫ్రూట్స్ దేన్నన్నా మురగబెడితే ఆల్కహాల్ కింద మారుతుంది. అంటే ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ దీనికి తోడ్పడుతుంది. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, వేరియస్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అని అంటే, ఫ్రిడ్జ్ గురించి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, ఫ్రిడ్జ్ అనేది వచ్చింది. ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, పాలు దాంట్లోనే ఉంటాయి, పెరుగు దాంట్లో ఉంటుంది, కూరగాయలు అందులోనే ఉంటాయి, అన్ని అందులోనే ఉంటాయి, కూరగాయలు అన్ని దాంట్లోనే ఉంటాయి. తర్వాత ఈ మధ్యన డాక్టర్ గారు ఈ ఏమంటారు, శనగపిండి, బియ్యం పిండి, లేకపోతే చపాతీ పిండి, ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా, ఇవి కూడా పెట్టేస్తున్నారు ఫ్రిడ్జ్ లో. అదే ఏ సైజ్ ఫ్రిడ్జ్ ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, అంటే దాని మధ్యలో నుంచి కూడా మనకి టెంపరేచర్ కూల్ అవ్వాలి కదండి. ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నాం, నా రూమ్ లో 2 ఏసీలు వేసాను, టెంపరేచర్ రావాలంటే దానికి కొంత ఇది ఉండాలి కదా. సో జస్ట్ బికాస్ ఫ్రిడ్జ్ ఇస్ నాట్ ఎ ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ కు కూలింగ్ కెపాసిటీ ఎంత కెపాసిటీ ఉన్నది, ఫుడ్ ని ఎంత ప్రిజర్వ్ చేస్తుంది, ఇవన్నీ మానిటరింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా, మనకి లేవు. ఫ్రిడ్జ్ నిండా ఒక బీరువాలో పెట్టినట్టు, బట్టలు బీరువాలో పెట్టినట్టు పెడుతున్నాను నేను. ఏ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా ఫుల్ ఉంటది ఫ్రిడ్జ్ నిండా, అసలు సరిపోదు కూడా, రాలుతాయి అన్నమాట, డబ్బులు రాలినట్టు బ్యాంక్ లో నుంచి. సో దీంతో మనకు కావాల్సిన రైట్ టెంపరేచర్ ఫుడ్ కి వెళ్తుందా లేదా, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ తినాలా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అయితే ప్రతి ఫ్రిడ్జ్ కి వాడు చెప్తాడు, ఇంత వాల్యూమ్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ దాంట్లో పెట్టాలి, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టకూడదు, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టడం వల్ల, ఎందుకంటే దాని కూలింగ్ ఆస్పెక్ట్ లేనప్పుడు ఆ ఫుడ్ ప్రిజర్వేషన్ ఆ యొక్క -డిగ్రీస్ కి వెళ్ళదు కదా, ఫస్ట్ పాయింట్.
మీరు ఎన్నిసార్లు చూసింటారు ఫ్రిడ్జ్ లో తీస్తే వాటర్ బాటిల్ కూల్ అవ్వాలి ఎంత టైం పడుతుంది చెప్పాలంటే. సో దానికి ఏంటి, ఫ్రిడ్జ్ లోపల సర్క్యులేషన్ అనేది ఉండాలి, ఆ టెంపరేచర్ అది ఉండదు. చాలా మంది ఎన్నో యుగాలుగా పెట్టిన వెన్న ఉంటుంది, మళ్ళీ తీస్తారు వెన్న, కొద్దిగా తీసి మళ్ళీ లోపల పెడతారు. అంటే ఏమవుతుంది, తీసుకున్న వెన్న బయట పెట్టినప్పుడు దానికి కావాల్సిన బ్యాక్టీరియా దాంతోపాటు తీసుకుపోతుంది లోపలికి. దాన్ని కవర్ చేస్తామో లేదో తెలియదు, అది లోపల ఎయిర్ సర్క్యులేట్ అయ్యి కూలింగ్ అప్పుడు తీసుకెళ్లి మనం ఉన్న మీట్ ఏదో ఉంటుంది కదా దాని మీద పెట్టేస్తాం. సో చాలా మంది విదేశాల్లో ఏం చేస్తారు అని అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ ఫ్రిడ్జ్ ఉంటే వాడు క్లారిటీగా చెప్తారు, ఇంత ఫుడ్ పెట్టాలి, ఇంత ఏరియా, దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, సో దట్ ద ఎయిర్ గోస్ బిట్వీన్ అండ్ హీట్స్ దెమ్ ఆర్ కూల్స్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ఏరియేషన్ ఆ సర్క్యులేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం తీసి మళ్ళీ 100 సార్లు పెట్టింది ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆ యొక్క ఫుడ్ కి పట్టుకుంటుంది. సో నెక్స్ట్ పాయింట్, కమింగ్ బ్యాక్ టు వండిన తర్వాత ఎంతసేపటి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓకే, సో జనరల్ గా హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లో చూస్తే ఒకసారి కుక్ చేయగానే ఇమీడియట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ లో ఎక్కారనుకోండి, దెర్ ఇస్ ఏ ఫుడ్ సైకిల్ అంటారు. నేను ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చూసానండి, అసలు అద్భుతంగా ఉంది. ఒక ఫుడ్ ని పాయింట్ ఏ నుంచి తయారు చేసినప్పుడు పాయింట్ బి ఫ్లైట్ 12 గంటలు 24 గంటలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఏ ఫుడ్ ఏ టెంపరేచర్ లో ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అన్ని వేల మందికి అన్ని వేల టన్నుల ఫుడ్ కుక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్, ఫుడ్ ఎలా స్టోర్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎంత ఇదిగా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండాలి, అసలు అద్భుతంగా ఉందండి. అసలు ప్రతి చోట ఆ యొక్క టెంపరేచర్, ఫుడ్ చైన్ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. సో ఫ్లైట్ లో తిన్న వాళ్ళకి అరుదుగా వాంతులు అవుతూ ఉంటాయి, అరగపోవడం వల్ల అవుతుంది. కానీ ఈ ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని ఎయిర్లైన్స్ కక్కుర్తిపడి అటు ఇటు చేయడం వల్ల, లేకపోతే ఫ్లైట్లు డిలే అవడం వల్ల దాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకుంటారు వాళ్ళు. క్యాటరింగ్ కావాలంటే పడేస్తారు మంచి ఎయిర్లైన్స్ వాళ్ళు. కొంతమంది ఇఫ్ దే ట్రాన్స్ఫర్ డిఫరెంట్లీ, దట్స్ అనదర్ స్టోరీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ముందు రోజు వండిందో 2-4 రోజులు తిన్నదో, లేకపోతే వీళ్ళు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మనకి ఏదో పాపం వెళ్తున్నారు కదా ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటారులే అని చెప్పి పొద్దున వెళ్తే బోనాలు ఇంపార్టెంట్. ఇక ద పాయింట్, బోనాలు ఇక్కడ. ఓకే, అత్తగారింటికి వెళ్దామో, మామగారింటికి వెళ్దామో, లేకపోతే అమ్మగారింటికి వెళ్ళడం అవుతుంది. మా అమ్మాయి కష్టపడద్దని చెప్పేసి పొద్దున వండిన బోనాలు సాయంత్రానికి టిఫిన్ లో కడితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ రోజు 3 రోజులు సరిపడా మళ్ళీ ఏం వండుతాంలే అని చెప్పి. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఏ రోజు జరిగింది నాకు తెలియదు, ఎప్పుడు జరిగిందండి ఇది? సండే రోజు బోనాల సందర్భంగా వండుకున్నారంట ఇంట్లో, దాన్ని మండే రోజు తిన్నారండి. చూసాను నేను ఎలా చెప్తాను, నేను ఈ పాయింట్ నాకు తెలియదు, బట్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. సో యాక్చువల్లీ బోనాలు పొద్దున వండుంటే ఆ యొక్క టెంపరేచర్ డీఫ్రీజ్ అయిపోయి ఉంటది. బోనాల సందర్భంగా మటన్ వండుకున్నారండి, కానీ ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఉన్నది విత్ ఇన్ 3 hours లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, లేకపోతే యూ గెట్ ఇన్ఫెక్షన్. విత్ ఇన్ 3 hours లో పెట్టాలా? అది పాయింట్. సో విత్ ఇన్ 3 hours లో పెట్టాలి. తర్వాత ట్రాన్స్ఫరింగ్ పాయింట్ పట్టుకొచ్చేటప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రాసెస్, తర్వాత ఏ రకంగా మళ్ళీ రీహీట్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇందాక ఏమన్నాను, సో ఏదన్నా మనం ఫ్రూట్స్ నే మనం ఫెర్మెంట్ చేస్తే దాన్ని వేరే రకంగా తయారవుతుందని చెప్పాను పాయింట్ ఇక్కడ. సో దీంట్లో ఏమైపోతుంది అని అంటే, తీసుకొచ్చిన ఫుడ్ కొంచెంసేపు బయట పెట్టిన తర్వాత మోస్ట్ లైక్లీ అదే ఉంటుంది, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్తామా, లేకపోతే పొద్దున్నే లేచినప్పుడు ఇంకా మళ్ళీ ఏం వండుతామా అని చెప్పి మనం మైక్రోవేవ్స్ యూజ్ చేస్తాం. మైక్రోవేవ్ హీటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్. మీరు ఎప్పుడన్నా హడావిడిగా మైక్రోవేవ్ హీట్ చేసినప్పుడు అవుటర్ సైడ్ హీట్ ఉంటుంది, మధ్యలోకి వెళ్ళేసరికి మామూలుగా అంత హీట్ అవుతుంది. నోటీస్ చేశారు మీరు? సో ఇక్కడ మైక్రోవేవ్ లో ఏంటంటే దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల అదేమంటే కొద్దిగా నీళ్లు ఉంటే దాన్ని షేక్ చేసి దట్స్ హౌ ద హీట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద ఫుడ్. సో అది కొంత టైం అనేది ఇవ్వాలి లోపల వరకు వెళ్ళడానికి. సో వీళ్ళు ఏం చేస్తారు, 2 నిమిషాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెడతారు. అదేమవుతుంది, డీఫ్రీజ్ అయిందో లేకపోతే నార్మల్ గా ఉన్నదో మొత్తం అంతా యూనిఫామ్ గా హీట్ అవుతుంది. యూనిఫామ్ గా హీట్ అయిపోయేసరికి ఏమవుతుంది, లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా ఉన్నది కదా మన ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లో, లేకపోతే మన ఫ్రిడ్జ్ లో ఉన్నదాన్ని వెన్న మీద నుంచి ఒక దాని మీద దూకుండొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియా కొన్ని టెంపరేచర్ లో లెగిస్తాయి అనమాట. అమ్మ బాహుబలి అని లెగిస్తాయి అనమాట. సో దీంట్లో 3-4 రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒకటి స్టెఫలోకోకస్ ఇన్ఫెక్షన్, టాక్సిన్ రిలేటెడ్ ఉంటాయి, అది తినంగానే వాంతులు అవుతాయి. ఫస్ట్ పాయింట్. బ్యాక్టీరియా అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఓకే, కొన్ని క్లాస్ట్రీడియా అంటే ఇప్పుడు టెటనస్ వ్యాక్సిన్ వేసుకుంటాం కదా మనం, బాటులిన్ టాక్సిన్స్. సో దాంట్లో క్లాస్ట్రీడియం అనే ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. అది ఏమవుతాయి అంటే దాని చుట్టూ ఒక కోటింగ్ లాగా కోట్ లాగా వేసుకున్నట్టు ఉంటాయి.
ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ టెంపరేచర్కి వచ్చినప్పుడు అవి పగిలి తర్వాత బ్యాక్టీరియల్ టాక్సిన్స్ కింద ఫామ్ అవుతుంది. క్లాస్ట్రీడియం డెఫిసిల్ అంటాం. దానివల్ల విరోచనాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. సో ఇది నాకు తెలిసినంత వరకు అంటే తిన్న విత్ ఇన్ 6 hours లో కనుక వామిటింగ్స్ వచ్చి డిహైడ్రేట్ అయ్యి టాక్సిన్స్ బాడీలో లూజ్ మోషన్స్ కూడా అవుతాయండి. ఇవన్నీ అవుతాయండి. సో బేసికల్ ఏమవుతుందంటే ఎండోటాక్సిన్స్ అంటాం ఇవి. ఒక్కసారిగా బీట్లు పడిపోయి ఫీవర్ వచ్చి వామిటింగ్స్ డయేరియా ఇవన్నీ వస్తాయి. అదేంటంటే టాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు తర్వాత జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది. మోస్ట్ లైక్లీ ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. ఎందుకంటే లోపలికి వెళ్ళి మళ్ళీ రెప్లికేట్ అవ్వాలి. సో మూడో ఫ్యాక్టర్ తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నాకే డయాబెటీస్, హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, నాకు అలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఐ డిటీరియేట్ వెరీ క్విక్లీ అండ్ ఎండ్ అప్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. మీకు అర్థమైంది? అంటే బాడీ ఇమ్యూనిటీ కూడా ఉండాలి కదా. అవునులేండి. ఒకరికి తేడా ఉంటుంది కదా, ఒకరికి రియాక్ట్ అయినట్టు ఇంకో ఆ బాడీ ఇంకొకరికి చాలా మంది అడుగుతారు, అందరూ ఒకటే తిన్నాం, అదే నాకు అదే డౌట్. అందరూ ఒకటే తిన్నారు కదా, ఒకతను చనిపోయాడు, మిగతా 7 హాస్పిటలైజ్డ్ సీరియస్ కండిషన్. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ అందరూ ఒకటే ఫుడ్ తిన్నాము, మా అబ్బాయికి వచ్చింది నాకు రాలేదు ఏంటంటే, అవును ఓకే మీ అబ్బాయి ఏజ్కి వచ్చేస్తే మీకు కూడా రాదని చెప్తా. సో ఇట్స్ ఆల్ బాడీ ఇమ్యూనిటీ. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఒకటే స్కూల్కి వెళ్తారు, ఒకటే పుస్తకం చదువుతారు, వాడు పాస్ అవుతాడు, వాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకని? మనిషికి తేడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఇది ఒక మనిషికి అతనికి అండర్లైన్ కార్డియా ఇష్యూస్ ఏమున్నాయో నాకు తెలీదు, కోమార్బిడిటీస్. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో నేను జనాలకు చెప్పదలిసింది ఏంటంటే, అప్పుడు అడుగుతారు డాక్టర్ గారు చెప్తున్నారు ఈయన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడా అనేది క్వశ్చన్ ఒకటి. ఎట్లాంటి తింటాడు? సరే ఈయన ఇవన్నీ చెప్తున్నాడు, బాగానే ఉంది. స్విగ్గీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్విగ్గీ అంటే ఇప్పుడు ఎక్కడో తయారు చేస్తారు, ఎవరో డెలివరీ చేస్తారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత రీహీట్ చేసి తింటాం. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ కవరింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ఒకటే కాకుండా, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు తెచ్చుకున్న ప్లేస్ లో నుంచి హీట్ చేశారా లేదా అనేది రెండో పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు రిపీటబుల్ ఆర్గనైజేషన్ తెప్పించుకున్నాను కాబట్టి తింటారు మీరు, బాగానే ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, ఏదో నార్మల్ గా తక్కువ దొరుకుతుంది కదనో, లేకపోతే ఏదో అనో, లేకపోతే అక్కడ పని చేసేవాడు ఎలా చేస్తాను. నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ సంథింగ్. నేను ఈ దేశం వచ్చినప్పుడు ఒకసారి చూశానండి, నా కళ్ళ ముందు నిజంగా ఎప్పటికీ బాధేస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ ప్లేస్ ఇట్ ఈస్. సో ఒక ట్రక్ నిండా స్వీట్స్, కాస్ట్లీ స్వీట్స్, వెరీ రెప్యూటబుల్ ప్లేస్. సో నేను అట్లా వస్తూ ఉన్నాను, వర్షం పడింది. సో ఆ ఒక పని నార్త్ ఇండియాలో నుంచి పని చేసే అతను ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సీలింగ్ వెళ్ళే వరకు అన్ని పట్టుకుని చిన్నపిల్లాడు ఆ స్వీట్స్ పట్టుకొస్తున్నాడు. చైల్డ్ లేబర్. నెంబర్ 2, వాడు మెట్లు దిగేటప్పుడు ఒక స్టెప్ కి డిఫరెన్స్ ఉంది. ఇది రాత్రి 11:30, 12 గంటలకి మొత్తం ట్రే ఆఫ్ స్వీట్స్ కింద పడేశారు. అయ్యా, వర్షం ఉంది ఆ కార్నర్ లో. సో ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి. నేను అక్కడే ఉండి ఏం జరుగుతుందా అని చూసా. టక్క ఎత్తేసి మళ్ళీ ఆ ట్రేలో పెట్టేసి ఆ వ్యాన్ లో పెట్టేసి, ఈ ఎప్పటి నుంచో చెప్దామా వద్దా, ఎందుకు నేను జనాలందరూ భయపడతారని నేను చెప్పలేదు. కానీ ఈ రోజుకి నాకు కళ్ళమిటే అది నిజంగా పాపం. అది ఐ థింక్ వాళ్ళ పెళ్లికి డెలివరీ అవుతున్నాయేమో నాకు తెలిసి ఆ ఫుడ్. అలా అని సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద షుడ్ ఐ కంప్లైంట్ ఆర్ షుడ్ ఐ కీప్ మై మౌత్ షట్? సో ఇది జరిగి 3 సంవత్సరాల బ్యాక్ జరిగింది. నేను అప్పుడే వచ్చాను కానీ విదేశాల నుంచి, కొద్దిగా నాకు బాధ అనిపించింది. బట్ యా, ఇట్ ఈస్ ఈ రోజుకి నా కళ్ళ ముందు అంటే ఇప్పుడు నా పాయింట్ అక్కడ 3 రకాలుగా ఆలోచించాను. ఇప్పుడు ఏంటి, ఆన్ టైం డెలివరీ అవ్వకపోతే ఆ మేనేజర్ గడి ప్రాబ్లము, లేకపోతే ఇది ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ స్వీట్స్ ఇవ్వలేదంటే ఈ పిల్లోడి మీద వాడు ఎంత కట్టగలరు? డెలివరీ బాయ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. డెలివరీ బాయ్ కదండి, అది యాక్చువల్లీ ఒక పెద్ద స్వీట్ షాప్ లో నుంచి ట్రాన్స్ఫరింగ్ ఇంటది ద హోల్ ట్రక్, చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ స్వీట్స్. అవి కూడా ఆల్మోస్ట్ 7 ట్రేస్ ఆఫ్ స్వీట్స్ కింద పడిపోయింది. టక్క పెట్టేశారండి దాంట్లో. డాక్టర్ గారు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 2-3 డౌట్స్ ఉన్నాయి ఈ విషయంలో. ఒకటేంటంటే, అసలు ఏ ఫుడ్ ని హీట్ చేసి తినొచ్చు, ఏ ఫుడ్ ని అసలు వండిన ఆహారాన్ని ఒకసారి డైరెక్ట్ గా తినటం బెటరా, లేకపోతే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయితే పక్కన పెట్టుకుని మళ్ళీ హీట్ చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు పప్పుచారు, సాంబారు ఇలాంటివి మార్నింగ్ వండినవి కూడా సాయంత్రం నైట్ లో తినేటప్పుడు ఖచ్చితంగా వేడి చేసి తింటూ ఉంటారు కొంతమంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టినా పెట్టకున్నా కూడా అలా రీహీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని విన్నాను నేను. అది మల్టిపుల్ రీహీటింగ్ ఇస్ నాట్ గుడ్, బికాస్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని ఏదైతే షెల్స్ ఉన్నాయో దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాము. సో ఎస్పెషల్లీ రైస్ ఐటమ్స్, నేను చాలా మంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సీజన్ మాన్సూన్ సీజన్ లో వాటర్ కంటామినేషన్ ఉంటుందండి. సో వచ్చిన వాటర్ వీళ్ళు యాడ్ చేసిన వాటర్ మళ్ళీ రీహీట్ చేసినప్పుడు, వాటర్ హీట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన బ్యాక్టీరియా రీయాక్టివేట్ అవడము. నాకు ఈ
వన్ వీక్ 10 days నుంచి చాలా మంది వామిటింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇలాంటి ఫీవర్ తోటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు చెప్తున్న పాయింట్ లో 7 ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఐ బిలీవ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది రీహీటెడ్ మీట్ అని నేను అనుకుంటున్నాను నేను. సో కానీ జనరల్ గా ఈ వారం రోజులు 10 రోజుల నుంచి యావరేజ్ గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఫ్రమ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్ నా దగ్గర అడ్మిట్ అయిన చాలా మంది ఉన్నారు. సో సో రీహీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అయితే. రీహీట్ చేయడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు కూడా జనాలు ఏమనుకుంటారంటే సరే రీహీట్ చేయకపోతే వాట్ ఈస్ అంటే ఎలా కుదురుతుంది మనం ఉన్న బిజీ లైఫ్ లోకి, పొద్దున వెళ్ళి మళ్ళీ వండుకోవడం, సాయంత్రం లైఫ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకళ్ళ ఇంట్లో కూర్చొని వండాలా అనేది క్వశ్చన్. సో విదేశాల్లో కూడా రీహీట్ చేసుకుని తింటారు కదా. సో ఇవన్నీ చాలా పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఐ రియలీ సజెస్ట్ ఈస్ నువ్వు ఎంత క్వాంటిటీ తినాలనుకున్నావో అంత క్వాంటిటీ పక్క తీసి యూ పుట్ దట్ విత్ ఇన్ 3 to 4 hours రికమెండెడ్ టైంలో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత బయటికి తీసినప్పుడు నేను చెప్పాను చూసారు ఇంత అక్కడ ఎంత టెంపరేచర్ వరకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు చాలా సార్లు నోటీస్ చేస్తుంటారు మైక్రోవేవ్ పెట్టినప్పుడు ఓన్లీ ఆ బయట వరకే హీట్ అవుతుంది, మధ్యలో ఉన్నది అంటే మైక్రోవేవ్ వదిలేద్దామండి కొంతసేపు. ఓవెన్ లో అందరూ బెటర్ కాబట్టి నార్మల్ స్టవ్ మీద చెప్పండి మీరు. స్టవ్ మీద కూడా ఎలా ఉండాలంటే టెంపరేచర్ కొంతవరకు రీచ్ అవ్వాలి. టెంపరేచర్ అంతవరకు రీచ్ అవ్వాలి అంటే మళ్ళీ నూనె పోసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అంత టైం ఇస్తారా లేదా, మొత్తం అంత ఫుడ్ అంతా హీట్ అయ్యేంత టైం ఇస్తారా లేదా, దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. స్టవ్ మీద నాకు తెలిసినంత వరకు రీహీటింగ్ ప్రాసెస్ చాలా తక్కువ మంది చేస్తారేమో నా ఉద్దేశం. ఎందుకు అని అంటే రీహీట్ చేసిన అంత టెంపరేచర్ వరకు మొత్తం ఫుడ్ అంతా అంత టెంపరేచర్ వరకు తీసుకెళ్ళాలి. నాకు తెలిసి నాట్ ఓన్లీ జస్ట్ మీట్, ఇక్కడ బిర్యానీ ఏదో అయి ఉంటుంది నాకు తెలిసి. ఏ టైప్ ఆఫ్ మీట్ తిన్నారండి వాళ్ళు? అది మటన్ అంటండి. ఓన్లీ మటన్ అయినా? ఓన్లీ మటన్. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఆ టెంపరేచర్ కూడా రైట్ టెంపరేచర్ తీసుకెళ్ళి ఉండరు. కొన్నిసార్లు ఏమవుతుంది, రైట్ టెంపరేచర్ తీసుకెళ్ళినా క్లాస్ట్రీడియం ఈ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది నార్మల్ గా షెల్ ఉంటుంది అన్నమాట. ఆ షెల్ బ్రేక్ అవుతుంది వన్స్ యూ రీచ్ టు సర్టన్ టెంపరేచర్, దెన్ ఇట్ విల్ ఆల్ కాజ్ దట్. సో నాకు తెలిసినంత వరకు ఒక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కానీ, ప్రాసెస్ ఆఫ్ యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టే టైం కానీ ఇవన్నీ జరిగి ఉంటాయి నాకు తెలిసి. దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. సో నేను జనాలకు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే మాక్సిమం ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోండి. ఈవినింగ్ మీల్స్ లైట్ గా తీసుకోండి, ఎందుకంటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ హెవీ ఈవినింగ్ మీల్స్ వల్ల వస్తుంది. కానీ మనం ఎందుకు ఈవినింగ్ టైం ఎక్కువ తింటాం అని అంటే ఫ్యామిలీ అందరూ ఉంటారు, నలుగురితో కూర్చొని టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అన్న రిలాక్స్డ్ గా ఉంటారు. ఈవినింగ్ పనులన్నీ అయిపోతాయి, రిలాక్స్ కొంచెం తింటారు ఎక్కువ. సో జనరల్ గా ప్రాబ్లం ఏమొస్తుంది, ఎస్పెషల్లీ వర్కింగ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ వండి అలసిపోయి ఉంటారు. మార్నింగ్ వచ్చేటప్పుడే వండుకుని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడమో ఏదో చేయడమో చేసి ఈవినింగ్ మళ్ళీ హీట్ చేసి తింటూ ఉంటారు. జనరల్ గా హౌస్ వైఫ్స్ ఉన్న దాంట్లో పాపం చాలా అంటే మెజారిటీ ఇంకా స్టిల్ దే ఆర్ లైక్ మా హస్బెండ్ వస్తున్నారు వర్క్ చేసి ఫ్రెష్ గా వండుదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వర్కింగ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మెయిన్లీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. వాళ్ళు అందరూ బయటకు వెళ్తున్నారు, ఈవినింగ్ కూర్చొని హెవీగా తిందాము, హీటింగ్ టైం ఎక్కువ పోవడం ఇలాంటి జరగడం వల్ల ఇవి వస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టి వాడొద్దు, అది తినద్దు అని అంటున్నాం. మరి మిల్క్ లాంటివి, కర్డ్ లాంటివి కంపల్సరీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి, లేకపోతే మిల్క్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే పాడైపోతుంది. పెరుగు కూడా సేమ్ పరిస్థితి, ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అనుకోండి పుల్లగా అయిపోతుంది, అది తినలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. మరి అలాంటి వాటి పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ చెప్పారు. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో విదేశాల్లో మిల్క్ యావరేజ్ గా దాని మీద ఎక్స్పైరీ టైం ఉంటుంది 3 to 4 days. అది పాస్చరైజ్డ్, దే ఆల్సో యాడ్ సమ్ పాస్చరైజ్డ్ కెమికల్స్ టు మెయింటైన్ సర్టన్ ప్రిజర్వేషన్. ఆ టైం అయిపోయిన తర్వాత కంపల్సరీ పారేయాలి. 3 days ఉంటుంది ఎంతో మాక్సిమం. ఇక్కడ వచ్చిన తర్వాత 1 day, కొన్నిటికి 2 days ఉంటుంది సార్, కొన్నిటికి 1 day ఓన్లీ. అంత ఎక్కువ ఉండట్లేదండి నాకు తెలిసి. మనం కొద్దిగా ఇంకా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ మనకి. సో నా ఉద్దేశం ప్రకారము సాయంత్రం కల్లా పెరుగు చేసుకుని దాన్ని మనం ఏం చేసేవాళ్ళం, పొద్దున్న పాలు వస్తే సాయంత్రాన్ని పెరుగు చేసుకుని నెక్స్ట్ రోజు తినేసి అయిపోతుంది. అవును, నాట్ డూయింగ్ లైక్ దట్. సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నాను అంటే నాకున్న బిజీకి నేను ఒక మిల్క్ ప్యాకెట్స్ తెప్పిస్తాను. అవి ఏం చేస్తానంటే దాని మీద కూడా ఎక్స్పైరీ టైం ఉంటుంది. ఎక్స్పైరీ టైం ఉన్న 3 రోజుల ముందే పాడైపోతుంది. సో నేను మా వాళ్ళకి చెప్తా, ఏదైతే ప్రొడక్షన్ టైం డేట్ ఉందో దాన్ని స్టాంప్ వేసారో అదే ఓపెన్ చేయండి. ఎందుకంటే నేను కూడా 2-3 సార్లు చేసి అదొక ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది, దాంతో గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది అనమాట. ఎందుకు అని అంటే చిన్న పాట్ ఉంటుంది, 73 క్యాలరీస్ ఉంటాయి. సో నేను ఐ మీన్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అయినా నాకు టైం ఉండదు కాబట్టి ప్రాక్టీస్ లో. సో ఐ రాదర్ డిపెండ్ ఆన్ సమ్ యోగర్ట్, పెరుగుతోటి చేస్తాను నేను. కానీ నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా 3 days ఎక్స్పైరీ ఉన్నా అది 5 days ఇస్తారు, అది నాకు 2 రోజులకే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ టైం ఉంటుంది. బ్లింకిట్ లో పెడతారు, బండి మీద వేసుకొస్తాడు వాడు. సో ఆ టెంపరేచర్ మారింది,
టెంపరేచర్ మారింది, కరెక్ట్. మారింది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ టైము మనం క్యాలిక్యులేట్ Exactly. చేసుకోవాలి. దాంట్లో అప్పుడు ఏమవుతుంది, బ్యాక్టీరియా అప్పటిదాకా పడుకున్నవి ఒకసారి లెగిస్తాయి, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడతాం, మళ్ళీ లెగిస్తాయి, మళ్ళీ బయటికి తీసి ఎమ్మటే తినం, మళ్ళీ లెగిస్తాయి. సో యూ అండర్స్టాండ్. సో ది ఫుడ్ చైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా ఉద్దేశం ప్రకారము ఒక్కసారి ఆ సింగపూర్ ఎయిర్లైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ చైన్, ఫుడ్ చైన్ అంటారండి, అది కనుక సమ్మరైజ్ చేయగలిగితే అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది నా ఉద్దేశం ప్రకారం. దట్ వాజ్ ద ఫెంటాస్టిక్. ఇట్ వాజ్ 1.5 hour ప్రోగ్రామ్, బట్ ద వే ద షెఫ్ వాజ్ మేకింగ్, హౌ దే అండ్ హౌ స్టెరైల్ దే ఆర్ వెన్ దే వాక్ ఇన్, అండ్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు ఎలా ప్రాసెస్ చేశారు, అద్భుతంగా ఉంది ఆ డాక్యుమెంటరీ. ఓకే. I have really revolutionized సింగపూర్ ద మీల్ క్యాటరింగ్ వాళ్ళది చేశారన్నమాట. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఆ ఫుడ్ చైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఆ టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కేర్ఫుల్ గా ఉండాలి అంటే ఫ్రెష్ ఫుడ్ తినాలి, ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకొని తినటం, ఫ్రిడ్జ్ లో పెట్టడం, వాటిని ఒక రోజుకో 2 రోజులకో 3, చాలా మందిని చూస్తుంటాం 4-5 రోజుల తర్వాత కూడా తింటుంటారు, ఫ్రిడ్జ్ లోంచి ఫుడ్ తీసి వేడి చేసి పిల్లలకి పెట్టేవాళ్ళని కూడా చూసానండి నేను. అదే మనకేమవుతుందిలే, మనమే తినకూడదు అంటే పిల్లలకు కూడా పెడుతుంటారు కొంతమంది. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ కేర్ఫుల్ గా ఉండండి నా ఉద్దేశం ప్రకారం. బికాజ్ ఐ సీ ఓకే, రైట్ సార్. ఫ్రెష్ ఫుడ్ తింటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.